హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ఈ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ ఎగ్జామ్ ద్వారా ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కూడా మీరు మల్టిపుల్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది అని చెప్పాను. అయితే ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అనే దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చాను. ఇంజనీరింగ్ కోర్సెస్, నాన్ మెడికల్ కోర్సెస్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సెస్, ఈ కోర్సెస్ అన్నింటిలో కూడా మీరు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకే ఒక సింగిల్ టెస్ట్ ద్వారా మీరు మల్టిపుల్ కోర్సెస్ లో, మల్టిపుల్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందడానికి ఏకైక ఎగ్జామ్ CUET ఎగ్జామ్. ఓకే, అయితే ఈ ఎగ్జామ్ గురించి మీకు జస్ట్ బ్రీఫింగ్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఇచ్చానండి. ఈ రోజు ఈ ఎగ్జామ్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ CUET యూజీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ exams.nta.ac.in/CUET-UG. ఇది లింక్ అంటే ఈ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే CUET వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ లో మీకు అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్, నెక్స్ట్ పేమెంట్. అంటే మనం నీట్ అప్లికేషన్ ఎలా పెట్టామో అదే ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే NTA వాళ్ళే ఈ CUET ఎగ్జామ్ ను కూడా కండక్ట్ చేస్తున్నారు. చాలా మైన్యూట్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫ్రంట్ పేజ్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది CUET వెబ్సైట్. ఇక్కడ మీకు టిక్ చేస్తానండి, లేటెస్ట్ న్యూస్ లో క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంది. సో ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళైనా, లేదా ఆల్రెడీ రిజిస్టర్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ పెండింగ్ ఉంటే వాళ్ళైనా సరే ఇదే లింక్ ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే, అంటే న్యూగా అప్లికేషన్ పెట్టేటువంటి స్టూడెంట్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అదే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నట్లయితే ఇది లాగిన్ పేజ్. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి మీకు అప్లికేషన్ నెంబర్ వస్తే మీ మెయిల్ ఐడికి, అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లేదా పేమెంట్ పెండింగ్ ఏదైనా ఉంటే వాటిని ఫిల్ చేయడానికి ఈ లాగిన్ పేజ్ కి వెళ్తారు. కానీ ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేసేటువంటి స్టూడెంట్స్ కేవలము లెఫ్ట్ సైడ్ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ దగ్గర మాత్రమే క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని చదివి అప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయమంటున్నారు. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ హావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే జస్ట్ మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీరు రిజిస్టర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా అని. సో ఇక్కడ మీరు టిక్ చేస్తారు. టిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పేజ్ లో మీకు మీరు రిజిస్ట్రేషన్ దేని ద్వారా చేసుకుంటారు అని ఆప్షన్స్ అడుగుతుంది. ఫస్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ డిజిలాకర్ అకౌంట్, అలాగే ABC ఐడి, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. యూజువల్ గా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డు ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జనరేట్ OTP మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ కి OTP వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా జాగ్రత్త అంటే ఆల్రెడీ నీట్ అప్లికేషన్ అప్పుడు కూడా చెప్పాను నేను. ఇక్కడ ఆధార్ కార్డు కేవలము స్టూడెంట్ ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాలి. ఈ స్టూడెంట్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ పేరెంట్స్ తో కూడా లింక్ అయి ఉండొచ్చు. కాబట్టి OTP ఏ మొబైల్ కి వచ్చినా సరే అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. అది స్టూడెంట్ అవ్వచ్చు లేదా పేరెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. క్లియర్. నెక్స్ట్ వ్యాలిడేట్ OTP అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్ మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఆధార్ నెంబరు, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయి. మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జెండర్ ఫీమేల్ ఆర్ మేల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ లో ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబరు. సో ప్రెసెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ అడ్రస్ లో ఉంటున్నారు. ప్రెమిసెస్ నెంబరు, నేమ్ అంటే మీ ఇంటి నెంబరు లేదా ఇంటి నేమ్ ఉంటే రాయండి. నెక్స్ట్ లొకాలిటీ అంటే మీ సిటీ నేమ్ రాస్తారు. నెక్స్ట్ సబ్ లొకాలిటీ ఆప్షనల్ అన్నారు, కంపల్సరీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కంట్రీ ఇండియా. నెక్స్ట్ స్టేట్, మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రీ కోడ్ అంటే ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసే ముందు ఇండియాకి +91 ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. ఒకవేళ
పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఈ బాక్స్ లో టిక్ చేయండి. ఒకవేళ డిఫరెంట్ అనుకోండి, అప్పుడు ఇక్కడ క్లిక్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఇలాగే మరలా అన్ని రిపీట్ అవుతాయి. ఇవన్నీ ఫిల్ చేయండి. అంటే పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అదే పర్మనెంట్ అడ్రస్. అయితే ఈ నీట్ ఎగ్జామ్ కైనా, సియుఈటి ఎగ్జామ్స్ కైనా, దేనికైనా సరే మీకు ఇంటికి పోస్టులు అయితే ఏమీ రావండి. కాబట్టి మీరు అడ్రస్ ఆధార్ కార్డు మీద ఉన్నది ఇచ్చినా పర్లేదు, లేదా రెండు ఇచ్చినా పర్లేదు విడివిడిగా. ఓకే, ఒకవేళ డిఫరెంట్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫస్ట్ ఏబిసి ఐడి. ఏబిసి ఐడి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టలేదు కాబట్టి కంపల్సరీ ఏం కాదు, ఉంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్. ఇది ఆటోమేటిక్ గా స్టూడెంట్ నేమ్ వచ్చేసింది, మరలా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్. నెక్స్ట్ ఫాదర్స్ గార్డియన్స్ నేమ్. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్. అలాగే మదర్స్ ఆర్ గార్డియన్స్ నేమ్, మీ మదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్. నేషనాలిటీ ఇండియన్. కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. మీరు దేనికి సంబంధిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్. అంటే మీరు ఆధార్ కార్డు కానీ ఇవ్వాలి అనుకుంటే ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పెట్టాలి అనుకున్నారు అనుకోండి, అంటే ఐడి ప్రూఫ్ కింద, అప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయండి. అదే పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబరు, లేదా మీకు ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు నెంబరు. అంటే ఏది మీరు ఐడి ప్రూఫ్ కింద పెట్టాలి అనుకుంటే, అంటే మీరు ఇక్కడ పెట్టేటువంటిదే ఎగ్జామ్ రోజు ఒరిజినల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్ కి. ఎగ్జామ్ కి ఒరిజినల్ తీసుకువెళ్ళకపోతే అప్పుడు మిమ్మల్ని ఎలో చేయరు. అందుకనే మీరు ఏది పెడుతున్నారో గుర్తుంచుకోవాలి ఫస్ట్. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ బెటర్ ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అది సరిగ్గా లేని పక్షంలో అప్పుడు మాత్రమే మీరు అదర్ ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకోండి. ఇక్కడ పెట్టిన ఐడి ప్రూఫ్ ను మాత్రమే ఎగ్జామ్ హాల్ కి ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ డొమిసైల్ అంటే మీ స్టేట్ నేమ్. నెక్స్ట్ ఆర్యుఏ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అని అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఒకవేళ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ గార్డియన్ ఎడ్యుకేషన్, అంటే మీ ఫాదర్ లేక గార్డియన్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేక ఇలిటరేటా, మెట్రికులేషన్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అది మీరు ఫిల్ చేసుకోండి. అలాగే ఫాదర్ గార్డియన్ ఆక్యుపేషన్, అంటే వాళ్ళు ఏం చేస్తారు, అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు, అంటే అక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూస్ చేసుకోండి. నెక్స్ట్ మదర్ గార్డియన్ ఎడ్యుకేషన్, అంటే మీ మదర్ ఎడ్యుకేషన్ ఏంటి. నెక్స్ట్ మదర్ గార్డియన్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు రాయండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్. యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ మీకు రేంజెస్ ఉంటాయి, 1 to 2 lakhs, 2 to 3 lakhs, అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవి మీ పేరెంట్స్ అడిగి ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకసారి చూసుకొని ఉంటే అప్పుడు మాత్రమే ఇది ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ట్విన్ అండ్ బోత్ అప్లైయింగ్ ఫర్ సియుఈటి యూజీ 2024. ఒకవేళ స్టూడెంట్ ట్విన్ సిస్టర్ అయినా లేక ట్విన్ బ్రదర్ అయినా సరే, ఒకవేళ మీ ట్విన్ బ్రదర్ మీ ట్విన్ సిస్టర్ కూడా ఎగ్జామ్ అపీర్ అవుతూ ఉంటే, ఇద్దరు ఒకేసారి రాస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ట్విన్ గర్ల్ కాకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ డయాబెటిక్, అంటే మీకు ఒకవేళ షుగర్ అంటే ప్రాబ్లం ఏమైనా ఉందా, డయాబెటిక్, ఎస్ ఆర్ నో, అంటే మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో అని పెట్టండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అంటే మీ నేటివ్ ప్లేస్ అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా. అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే పల్లెటూరు. ఓకే, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు ఈ సియుఈటి ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని అడుగుతున్నారు. అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారా, లేక ట్యూటోరియల్ క్లాసెస్ కి వెళ్తున్నారా, లేక అదర్స్, ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ స్టడీ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇంటర్మీడియట్ లేక 10+2 ఏ లాంగ్వేజ్ లో చదివారు అది. నెక్స్ట్ ఐ అగ్రీ, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో 10th క్లాస్ డీటెయిల్స్ అలాగే 12th క్లాస్ డీటెయిల్స్ ఓన్లీ రెండే అడుగుతున్నారండి. ఫస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రిజల్ట్ స్టేటస్ అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ ఏ సంవత్సరంలో కంప్లీట్ అయింది, ఇది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, చూసి రాయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా. టైప్ ఆఫ్ స్కూల్ కాలేజీ, అంటే మీరు చదివిన స్కూలు గవర్నమెంట్ స్కూలా లేక ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూలా ఏంటి అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంట్రీ ఇండియా. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, మీ స్టేట్ నేమ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు. బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్, 10th క్లాస్ ఆంధ్రాలో చదివితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అదే తెలంగాణ స్టేట్ లో చదివితే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాయాలి. స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్, అడ్రస్, అంటే మీ స్కూల్ నేమ్ లేదా అడ్రస్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, అది చూసి రాయండి. లేదా స్టడీ సర్టిఫికేట్ మీద అయినా కంప్లీట్ గా ఉంటుంది, అది చూసి రాయండి. నెక్స్ట్
పిన్ కోడ్ అడుగుతున్నారు, అంటే స్కూల్ కాలేజీ పిన్ కోడ్. చాలా మంది పిన్ కోడ్ అంటే మీ అడ్రస్ తో పాటు స్కూల్ కి ఒక కోడ్ ఉంటుంది, అది రాస్తున్నారు. అది కాదండి, అంటే మీ పోస్టల్ కోడ్ స్టడీ సర్టిఫికెట్ మీద లేదా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీరు ఏ స్కూల్ ఏ ఏరియాలో చదివారో ఆ ఏరియాకి పిన్ కోడ్ ఏంటి అనేది చూసి రాయండి. నెక్స్ట్ రోల్ నెంబర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, ఇది కూడా రాయండి. నెక్స్ట్ రిజల్ట్ మోడ్, పర్సంటేజా లేక సిజిపిఏనా, అంటే మీకు గ్రేడ్ సిస్టమ్ అయితే సిజిపిఏ తీసుకోండి, మార్క్స్ ఇస్తే పర్సంటేజ్ అని రాయండి. మాక్సిమం గ్రేడ్ పాయింట్, ఒకవేళ సిజిపిఏ అయితే 10 కి ఉంటుంది. అప్ ఏంటి సిజిపిఏ అంటే మీకు ఎంత వచ్చింది. నెక్స్ట్ 12th క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే 11th స్టాండర్డ్ డీటెయిల్స్ అడగట్లేదండి, డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 10+2 వాళ్ళైతే 12th స్టాండర్డ్ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. సేమ్ ఇవి కూడా అంతేనండి, 10th క్లాస్ కి ఎలా అయితే ఎంటర్ చేశారో అలాగే ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐ అగ్రీ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలక్షన్. ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు చేసిందంతా కూడా నీట్ అప్లికేషన్ లానే ఉంటుంది సేమ్, కానీ ఈ ప్రాసెస్ నుండి మాత్రమే కొంచెం స్లైడ్ చేంజ్ ఉంటుంది. సెలెక్ట్ యూనివర్సిటీ నేమ్. సెలెక్ట్ యూనివర్సిటీ నేమ్ అన్నప్పుడు ఇక్కడ డౌన్వర్డ్ యారోని క్లిక్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, నేను అంటే ఒక శాంపుల్ కి 2 డిఫరెంట్ యూనివర్సిటీ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఒక యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ యూనివర్సిటీలో టోటల్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, అంటే ఈ క్యూట్ స్కోర్ ని బేస్ చేసుకొని మీకు ఎన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది సెలెక్ట్ ప్రోగ్రామ్ నేమ్ డౌన్వర్డ్ యారో క్లిక్ చేసినప్పుడు మీకు లిస్ట్ అంతా హైలైట్ అవుతుంది. అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, నేను ఫస్ట్ ది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా అని నేను క్లిక్ చేశాను. ప్రోగ్రామ్ నేమ్ బిఎస్సి ఆనర్స్ ఇన్ అగ్రికల్చర్ వచ్చింది. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఇక్కడ ఒడిషాలో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీకి మీరు అడ్మిషన్ కావాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలాగే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ సియుఇటి యూజీ. ఎప్పుడైతే మీరు ఈ బిఎస్సి అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ సియుఇటి ఎగ్జామినేషన్ లో కూడా ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ కి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇస్తుంది. అంటే ఎవరైతే అగ్రికల్చర్ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో బిఎస్సి ఆనర్స్, ఇంగ్లీషు, బయాలజీ అండ్ జనరల్ టెస్ట్ కి మీరు సియుఇటి ఎగ్జామ్ లో సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకే, అలాగే నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, దీనికి కూడా సేమ్ ఇంగ్లీషు, బయాలజీ అండ్ జనరల్ టెస్ట్. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు తీసుకున్నాను, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ కోర్స్ ఉంది. దీనికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అంటే మీరు ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్స్ కి మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఇప్పుడు సియుఇటి ఎగ్జామ్ రాయాలి కదా, ఆ ఎగ్జామ్ రాయడానికి ముందు సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకోవాల్సినటువంటిది ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ సబ్జెక్ట్స్ ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్స్ లో ఒకవేళ మీకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఆ కోర్సుని టచ్ చేయొద్దు. అర్థమైంది కదా. ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ యూనివర్సిటీస్ లో మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మేడం, మేము అంత దూరం వెళ్ళి చదవము కదా, ఎందుకు ఇవి సెలెక్ట్ చేసుకోవడం అని మీకు డౌట్ రావచ్చు. అయినా సరే ఇక్కడ మనకి తెలిసినటువంటి యూనివర్సిటీ నేమ్స్ లేవనుకోండి, సపోజ్ లేకపోయినా సరే మీరు ఏదో ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసి పెట్టుకోండి, అంటే టెంపరీగా మాత్రమే ఇది. మీకు ఇష్టమైతే యూనివర్సిటీస్ కి వెళ్తారు, లేదనుకోండి మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీ సియుఇటి స్కోర్ ని బేస్ చేసుకొని మీ సొంత రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్ లో కూడా అడ్మిషన్ లభించింది. కాబట్టి మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది తప్పనిసరిగా చూజ్ చేసుకోవాలి, కాబట్టి చూజ్ చేసుకోండి. ఓకే, కంపల్సరీ చేయాలి, అదర్వైజ్ మీకు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అర్థమైంది కదా. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మొత్తం 70 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 4 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 74 యూనివర్సిటీస్ ఓన్లీ ఫర్ ఐకార్ కి మాత్రమే ఉన్నాయి. సో అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ కి మాత్రమే 74 యూనివర్సిటీస్ ఉన్నాయి అవైలబుల్ గా. అయితే అన్ని యూనివర్సిటీస్ నేమ్స్ ఇక్కడ కనిపించవు మనకి. కేవలము మీరు సియుఇటి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి స్కోర్ తెచ్చుకుంటే మీరు ఆ యూనివర్సిటీస్ లో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు డైరెక్ట్ గా ఈ సియుఇటి స్కోర్ ని యూజ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ కనిపించలేదు అని మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఉండద్దు. ఓకే, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఏ కోర్స్ కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో కోర్సుని బట్టి మీరు ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కాంబినేషన్ చూసుకొని దాని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరిగా ఎగ్జామ్ రాస్తేనే అప్పుడు మాత్రమే మీరు ఆ స్కోర్ ని బేస్ చేసుకొని బయోటెక్నాలజీ కోర్సెస్ లో అదర్ స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా మీకు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా.
ఇక్కడ ఫస్ట్ ఒక యూనివర్సిటీ నేమ్, అలాగే సెలెక్ట్ ప్రోగ్రామ్ నేమ్, ఫస్ట్ ప్రోగ్రామ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత రెండోది యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సేమ్ మళ్ళా అదర్ యూనివర్సిటీ నేమ్స్, అదర్ ప్రోగ్రామ్ నేమ్స్ కనిపిస్తాయి. మళ్ళీ యాడ్ ని క్లిక్ చేయండి. అలా మీకు ఎన్ని ఇంట్రెస్ట్ అయితే అన్ని యూనివర్సిటీస్ కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ అగ్రీ, సేవ్ అండ్ నెక్స్ట్ టెస్ట్ పేపర్ సబ్జెక్ట్ సెలక్షన్. ఇప్పుడు మనం ఆల్రెడీ యూనివర్సిటీ సెలక్షన్ అయిపోయింది, ప్రోగ్రామ్ సెలక్షన్ అయిపోయింది. ప్రోగ్రామ్ అంటే కోర్స్ అని అర్థం. ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ పేపర్స్ రాయాలి ఈ సియూఈటీలో అనేది చూజ్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ హైలైట్ అయినాయి కదా సబ్జెక్ట్ నేమ్స్, అవి రాసుకొని వాటిని చూజ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ టెస్ట్ పేపర్ 1 సబ్జెక్ట్ 1. ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్స్ లో ఏది తెలిసినా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 304 కిందకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్ పేపర్ సబ్జెక్ట్ 1 ఇంగ్లీష్. ఇక్కడ ఓన్లీ బయాలజీ మాత్రమే రాయాలి అనుకోండి, అప్పుడు బయాలజీ ఒకటే స్పెసిఫిక్ గా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు మేడం మాకు కనిపించడం లేదు, ఓన్లీ బయాలజీ లేదు, అదర్ కాంబినేషన్ తో ఉంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ కాంబినేషన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్వర్డ్ యారోని క్లిక్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, వాటిలో మీకు ఏది అవసరమో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్ పేపర్, ఏ లాంగ్వేజ్ లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, ఇంగ్లీషు. నెక్స్ట్ టెస్ట్ పేపర్ 2 అంటే సెకండ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంగ్లీషు. అలాగే సబ్జెక్ట్ 3 ఫిజిక్స్ ఎగ్జామ్ అనుకుంటే ఇంగ్లీష్ మీడియం. అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్, మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు మనం, మాక్సిమం 10 సబ్జెక్ట్స్ వరకు తీసుకునే అవకాశం ఉంది ఒక స్టూడెంట్. ఎగ్జామ్ సెంటర్ అండ్ డీటెయిల్స్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ ని ఎక్కడ రాయాలి అనుకుంటున్నారు అది మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్ కి ఇక్కడ మొత్తం 4 చాయిసెస్ ఇచ్చారు, కాబట్టి జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఫస్ట్ స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సియూఈటీ అనేది కేవలం ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే. అంటే మీకు సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇది ఆన్లైన్ సెంటర్స్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ జరిగింది, డిఫరెంట్ షిఫ్ట్స్ లో జరిగింది. కాబట్టి మీరు మీకు దగ్గరగా ఉన్నటువంటి సిటీస్ ని ప్రిఫర్ చేసుకోండి. ఓకే, అది కూడా ఇది మే నెలలో జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ మే 15 నుండి మే 31వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే మంచి ఎండలు, దాన్ని బట్టి కూడా మీరు ఈ సెంటర్స్ ని జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐ అగ్రీ, ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్. ఇక్కడ మీరు కేవలము 3 అప్లోడ్ చేయాలండి. ఫస్ట్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది జేపీజీ ఆర్ జేపీగ్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. అలాగే ఫోటోకి బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి. అంతేకాదు ఫోటో మీద స్టూడెంట్ నేము డేట్ కూడా ఉండేలాగా చూసుకోండి తప్పనిసరిగా. డేట్ ఆఫ్ ప్రింటింగ్ కూడా ఉండాలి, అంటే ఏ రోజున మీరు ఫోటో దిగారు అంటే లేటెస్ట్ ఫోటో మాత్రమే పెట్టాలి. ఎన్టీఏ రూల్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయండి. ఓకే, అలాగే 80% ఫేస్ క్లియర్ గా కనిపించేలాగా చూసుకోండి ఫోటోకి. దాని యొక్క సైజు 10 to 200 కిలోబైట్స్ ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ మీ సిస్టమ్ లో కానీ సేవ్ అయ్యి అంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ సిస్టమ్ లో ఎక్కడ సేవ్ అయ్యిందో ఆ ఫోటో దాన్ని అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోటోగ్రాఫ్ కనిపించింది క్లియర్ గా. ఇది క్లియర్ గా లేదు అనుకోండి, బ్లర్ గా ఉంది అనుకోండి, అంటే బోజర్ గా కానీ అసలు క్లారిటీ లేకుండా ఉంటే మరలా మీరు ఫ్రెష్ గా స్కాన్ చేసుకుని స్కానర్ యాప్ తో మీ ఫోటోని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. మీకే అర్థమైంది మీ ఫోటో సరిగ్గా ఉందా లేదా అనేది. వాళ్ళు రిజెక్ట్ చేసేదాకా మీరు వెయిట్ చేయొద్దు. ఫస్ట్ మీరు చెక్ చేసుకొని మీ ఫోటో మీకు క్లియర్ గా ఉంది అనిపిస్తేనే అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవ్వండి. నెక్స్ట్ సిగ్నేచర్, వైట్ పేపర్ మీద స్టూడెంట్ సిగ్నేచర్ చేసి దాన్ని కూడా స్కాన్ చేసి జేపీజీఆర్ జేపీఎగ్ ఫార్మాట్ సైజ్ 4 to 30 కిలోబైట్స్, దీన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బీపీఎల్ సర్టిఫికెట్ అంటే బిలో పావర్టీ లైన్ సర్టిఫికెట్. ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు అంటే అందరు స్టూడెంట్స్ కి వర్తించదు కదా బీపీఎల్ సర్టిఫికెట్ అనేది, అందుకని ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు. స్టార్ మార్క్ ఉంటేనే ఇట్ ఈస్ మ్యాండేటరీ అని అర్థం, అంటే తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాలి అని అర్థం. ఒకవేళ లేదనుకోండి అక్కర్లేదు. మరి బీపీఎల్ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి, మీరు మీ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రాల్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్ నుండి బీపీఎల్ సర్టిఫికెట్ ని తీసుకోవచ్చు. మీ తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం 27,000 రూపాయల కంటే తక్కువ ఉంటేనే మీకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు. అన్ని మీరు స్కాన్ చేసి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే 50 to 300 కిలోబైట్స్ సైజ్ ఉండేలాగా చూసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మొబైల్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్, క్లిక్ హియర్ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్డ్ మొబైల్ కింద ఏ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా కనిపిస్తుందంటే ఆ మొబైల్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ మొబైల్ కి వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చాలు ఎంటర్ చేసి నెక్స్ట్ వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. సో మీరు మొబైల్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే యువర్ మొబైల్ నెంబర్ ఈస్ వెరిఫైడ్ అని మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి అప్లికేషన్ మొత్తం కూడా రివ్యూ చూసుకోమని చెప్తుంది. మీరు
ఎంటర్ చేసినటువంటి డేటా, అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ప్రతి ఒక్కటి కీగా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఇవన్నీ చెక్ చేసుకుంటే ఈ బాక్సెస్ లో టిక్ చేయండి. ఆ తర్వాత ఐ అగ్రీ, నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మరలా మీకు అప్లికేషన్ కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. కాబట్టి 1కి 2 సార్లు రివ్యూని చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. ఫైనల్ సబ్మిట్ ఇవ్వడంతో యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు ఓకే అని క్లిక్ చేయండి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ లోకి వెళ్ళాలి. పేమెంట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ నేమ్, ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్ నెంబరు, అలాగే అమౌంట్ ఎంత కట్టాలి అనేది హైలైట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ అంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు అదే హైలైట్ అవుతుంది, చెక్ చేసుకోండి అది ఇది ఒకటా కాదో. ఆ తర్వాత ఎంత అమౌంట్ కట్టాలి అనేది మీ కేటగిరీని బట్టి, అలాగే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ను చూజ్ చేసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే 3 సబ్జెక్ట్స్ వరకు ఒక రేంజ్, అలాగే 7 సబ్జెక్ట్స్ వరకు ఒక రేంజ్, 10 సబ్జెక్ట్స్ వరకు ఒక రేంజ్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అమౌంట్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పే నౌ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ 3 బ్యాంక్స్ లో కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 బ్యాంక్స్ లో మీకు అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ 3 కూడా కేవలము ఎన్టీఏ వాళ్ళతో టైఅప్ అయినటువంటి బ్యాంక్స్. కాబట్టి ఈ మూడిట్లో ఏది క్లిక్ చేసినా సరే ఇలా కనిపిస్తుంది. అంటే ఈ 4 వేస్ లో కూడా మీరు కట్టుకోవచ్చు అని. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి కట్టొచ్చు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్స్, క్యూఆర్ కోడ్. ఓకే, శాంపుల్ కి నేను ఒక క్యూఆర్ కోడ్ పెట్టాను. క్యూఆర్ కోడ్ వస్తే దీని మీద షో కోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ మొబైల్లో ఆటోమేటిక్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. మేక్ పేమెంట్ ఫర్ 1000 రూపీస్. ఆటోమేటిక్ గా 1000 రూపీస్ కట్టమని అడుగుతుంది. అక్కడ మీరు పిన్ ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా 1000 రూపీస్ డిడక్ట్ అయిపోతుంది. అంటే పేమెంట్ సక్సెస్ అవుతుంది. మీకు ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ అవుతుందో అప్పుడు ఇక్కడ పేమెంట్ లో కూడా మీకు పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అప్పటి వరకు మీరు సిస్టమ్ ని ఏమీ ముట్టుకోకూడదు. అంటే బ్యాక్ ప్రాసెస్ ఏది చేయకూడదు, విండోను క్లోజ్ చేయకూడదు. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గో టు డాష్ బోర్డ్ అని అక్కడ ఒక నేమ్ హైలైట్ అవుతుంది. అక్కడికి వెళితే మీకు ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని మీ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మరలా ఒకసారి ఫిజికల్ గా మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ తో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేసినాకైతే చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పొరపాటున కానీ మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. మార్చి 28, 29 తారీఖులు 2 రోజులు ఇచ్చారు కరెక్షన్ కి. ఆ 2 రోజుల్లో మాత్రమే ఒకసారి అంటే అర్థము, మీకు ఒక 5 కరెక్షన్స్ చేయాలి అనుకోండి, పొరపాటున 5 మిస్టేక్స్ చేస్తారనుకోండి, అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడే 5 కరెక్షన్స్ కూడా చేసి ఒకేసారి ఫైనల్ సబ్మిషన్ చేయాలి. అంతేగాని ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి అని కాదు అర్థం. అర్థమైంది కదా. మరలా ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే కరెక్షన్ టైంలో మరలా ఓపెన్ అవ్వదు. సో జాగ్రత్తగా చేసుకోండి. సో ఇది మీ సియుఈటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్. సో మీకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.